ఇది ఎందుకు పితృపక్షం అన్నారు అని అంటే, పితృపక్షములోన నువ్వు పితృదేవతలను ఆరాధిస్తే 12 రకాల పితృదేవతలు సంతోషిస్తారు, దోషాలు నివారణమవుతాయి, శాపాలు నివారణమవుతాయి, పితృదేవతల యొక్క కరుణా కటాక్షములు మనకు కలుగుతాయి. మరి ఈ పితృపక్షమని ఎందుకు అన్నారండి అని అంటే, మీకు ఒక మంచి సన్నివేశం చెప్తాను. ఇది మహాభారతంలో ఉంది. ఏమిటిది అని అంటే, మీకు అందరూ తెలుసు, కర్ణుడు చాలా గొప్ప దానగుణం కలిగినటువంటి వాడు. మరి ఏం జరిగింది? తనకు వచ్చినటువంటి ఆస్తిని, ధనాన్ని, బంగారును మొత్తం ప్రజలకు పంచేవాడు. అందుకే దానకర్ణుడు అని పేరు పొందాడు. అటువంటి పేరు మళ్ళీ ఎవడికొచ్చింది చూసారా? దానకర్ణుడు అంటారు. ఇటువంటి దానకర్ణుడు ధర్మయుద్ధం చేసి ఏం జరిగింది? చనిపోయాడు. ధర్మయుద్ధం చేశాడు కాబట్టి అతనికి స్వర్గలోకం సంప్రాప్తం అయ్యింది. స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గంలోన మరి ఆహారం తినాలి కదా. సరే, ఏం జరిగిందంటే, కర్ణునికి గోల్డ్ బిస్కెట్స్ ఆహారంగా పెట్టారు. నేను మానవ లోకంలో పుట్టి చచ్చి ఇక్కడికి వచ్చిన వాడిని, నాకు బంగారు బిస్కెట్లు పెడతారేంటి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమైనాడు. కర్ణ, నువ్వు అనేక దానాలు చేసావు, బంగారును విస్తృతంగా దానం చేసావు, అందుకే నీకు స్వర్గలోకంలో బంగారు బిస్కెట్లు ఆహారంగా ఇవ్వబడుతూ ఉన్నాయి. అవును, ఇవ్వబడుతున్నాయి, కానీ బంగారు నేను తినే వస్తువు కాదు కదా, నేను తినలేను కదా, నాకెందుకు పెట్టారు ఇదంతా అన్నాడు. అప్పుడు చెప్పాడు, నువ్వు నీ తల్లికి కానీ తండ్రికి కానీ నువ్వు సంతుష్టిని కలిగించలేదు, నీవు తర్పణాది శ్రాద్ధాది కర్మలు చేయలేదు, నువ్వు పుణ్యం చేసావు, స్వర్గానికి వచ్చినావు, కానీ నువ్వు ఆహారం తినాలి అంటే పితృదేవతల యొక్క శాపం నిన్ను పట్టుకుంది అంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, ఇంద్ర, మీరే ఒక్కసారి ఆలోచించండి, అసలు నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, ఎవరి ద్వారా పెరిగాను, నా తల్లి ఏం చేసింది, నా తండ్రి అనేవాడు ఎవడు, మరి తల్లిదండ్రికి మీరు ఆహారం పెట్టమంటున్నారు, నాకు తల్లి దగ్గర లేదు, తండ్రి దగ్గర లేడు, నేను ఎట్లా కొలుస్తానండి అన్నప్పుడు ఇంద్రుడు చెబుతాడు, ఇక్కడ రీజన్స్ పనిచేయవు కన్నా, యు హ్యావ్ టు వర్షిప్ పితృదేవతాస్. అప్పుడు మరి కర్ణుడు అంటాడు, మరి ఏంటి నా పరిస్థితి, నన్ను ఏం చేయమంటావు అంటాడు. నువ్వు చాలా దానకర్ణుడివి, నేను మెచ్చుకున్నాను, నేను ఎంతో సంతోషించాను, కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నా. అదేమిటిది అంటే, నీవు మానవ రూపాన్ని ధరించి భూలోకానికి వెళ్ళు, నీకు 15 రోజులే సమయం ఇస్తాను, ఆ 15 days టైం లోపల నీ తల్లిదండ్రి పేరు మీద నువ్వు ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. అప్పుడు కర్ణుడు మళ్ళీ భూలోకానికి వచ్చి మనిషిగా తాను రూపుదాల్చి ఏం చేశాడు, విశేషమైనటువంటి సత్కర్మానుష్ఠానం చేశాడు, తల్లి పేరు మీద తండ్రి పేరు మీద. ఆ చేసినటువంటి ఆ రోజులే పితృపక్షము అంటారు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు.